రావడం లేదా ఇవన్నీ కూడా మంత్రి గారి రిప్లైలో ఇవ్వాలా. ఇది నేను మంత్రి గారికి పంపిస్తా ఉన్నా అధ్యక్ష, వారు చెక్ చేసుకోవచ్చు. అధ్యక్ష, మేము గత 10 సంవత్సరాలు కూడా అధ్యక్ష మరి కొత్తగా ఒక రాష్ట్రంగా ఏర్పడి ప్రయాణం ప్రారంభించిన తర్వాత కేంద్రం హెల్ప్ చేయకపోయినా ఒక పైసా ఇవ్వకపోయినా నిజానికి కేంద్రానికి మనమే ఉల్టా డబ్బులు కడుతూ ₹1 పన్నుల రూపంలో కేంద్రానికి పోతే మనకు 43-44 పైసలే వచ్చినా మరి ధీటుగా నిలబెట్టాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా మరి ఇవాళ ముందుకు తీసుకొని పోయినాం అధ్యక్ష. మీ సభ్యులకి ఓరియంటేషన్ ఇవ్వాలి అధ్యక్ష. ట్రెజరీ బెంచెస్కి సొంత రాష్ట్రాన్ని బదనాం చేసుకుంటే దివాలా అని చెప్పుకుంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పులెత్తుకపోయడం చూసినట్టే చూస్తారు అధ్యక్ష. కాబట్టి నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు బ్రదర్, తెలుసుకోండి. ఎకనామిక్ సర్వే ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలుసుకోండి. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, స్పష్టంగా చెప్పిన మాట స్టేట్ ఫైనాన్సెస్ మీద ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆర్థిక సంఘం నివేదికను చదువుకోండి. తెలంగాణ పరాన్న బుక్కు కాదు అధ్యక్ష, కేంద్రం మీద ఆధారపడే రాష్ట్రం కాదు. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం మాకు అలవాటు లేదు అధ్యక్ష. సెల్ఫ్ రిలయంట్గా మార్చాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని. మేము 2023-24 నాటికి మరి మొత్తం రాష్ట్ర ఆదాయంలో 80% అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ సాధించిన నెంబర్ 1 రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష. ఇది వాస్తవం. 16% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో 16% CAGRతో మొత్తం భారతదేశంలోనే మరి తెలంగాణ సెల్ఫ్ రిలయంట్ స్టేట్గా SNTRలో నెంబర్ 1గా నిలబడ్డది. ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, వారు కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు, తెలుసుకోవాలి. 2014-15 నాటికి స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ అంటే రాష్ట్రం యొక్క సొంత ఆదాయ వనరులు కేవలం 2014 అంటే మేము ప్రయాణం ప్రారంభించినాడు 29,288 కోట్లు. మేము 2014లో మేము దిగిపోయినాడు అధ్యక్ష 2023-24లో 29,288 కోట్ల నుండి 1,11,798 కోట్ల రూపాయల స్థాయికి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూని తీసుకొని పోయి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు వారికి అప్పచెప్పాము అధ్యక్ష. 10 ఏళ్లలో భారతదేశంలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో నెంబర్ 1గా రాష్ట్రాన్ని నిలబెట్టింది మా ప్రభుత్వం అధ్యక్ష. 281% వృద్ధి, దాదాపు 300% వృద్ధి అధ్యక్ష. దర్జాగా ఉన్న ఈ ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం. మరి ఈరోజు ఎందుకు ఆదాయం అంచనాలకు అందడం లేదో మాకు తెలియట్లేదు అధ్యక్ష. ఆర్థిక చక్రం అపసవ్య దిశలో ఎందుకు తిరుగుతున్నది? ఒకనాడు హుసేన్ బోల్ట్ లాగా ఉరికిన రాష్ట్రం ఇలా ఉరకలేక ఉసురుమని ఎందుకు అంటున్నది? మేము అటు చెప్తాను అధ్యక్ష, లెక్కలు కూడా చెప్తాను అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్లు బోల్తా కొడుతున్నాయి అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్లు రీచ్ కూడా కావట్లేదు అధ్యక్ష. కరోనా కాలంలో మాత్రమే చూసాం అధ్యక్ష ఈ అధ్వాన్న పరిస్థితి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ కాలంలో మాత్రమే చూస్తున్నాం అధ్యక్ష. పురోగమనం లేదు అధ్యక్ష, అంతా తిరోగమనమే అధ్యక్ష. ఏ రంగం చూసినా నీరసం నిస్తేజమే అధ్యక్ష. మీరు కూడా వికారాబాద్ మొత్తం రియల్ ఎస్టేటు అక్కడ కూడా డమాలన్నది అధ్యక్ష, రాష్ట్రం మొత్తంతో సహా. రాజకీయ కక్షలు తీర్చుకోవడం చాలా ఈజీ అధ్యక్ష, కానీ చేతిలో అధికారం పోలీసు యంత్రాంగం ఉంటే ఏదైనా చేయొచ్చు అధ్యక్ష. కానీ ఆర్థిక వ్యవస్థను దీక్షతో నడపడం చాలా కష్టం అధ్యక్ష. దానికి విజన్ కావాలి, విజ్డమ్ కావాలి, ఏకాగ్రత కావాలి, సమర్థత కావాలి. మరి ఇక్కడ ఏముంది అధ్యక్ష? చాలా విచిత్రమైన మాటలు వింటున్నాం. డే ఎకానమీ ఏమో డమాల్ అన్నది అధ్యక్ష. పొద్దున పూట నడిచే ఎకానమీ డే ఎకానమీ డమాల్ అన్నది. ఇప్పుడు నైట్ ఎకానమీ తెస్తారట అధ్యక్ష. ఇప్పుడు ఎట్లుందంటే వీళ్ళు చెప్పే మాట వింటుంటే వీళ్ళు డే ఎకానమీని డమాల్ చేసిన వాళ్ళు మాట్లాడుతుంటే అధ్యక్ష మీరు తెచ్చేది నైట్ ఎకానమీ కాదు, దారం దిగిన కైట్ ఎకానమీ చేశారు ఇవాళ తెలంగాణ పరిస్థితిని. పరిపాలన అంటే ఒక యజ్ఞం అధ్యక్ష, ఆషామాషి విషయం కాదు. మేము ఒక చిన్న మాట చెప్తాను అధ్యక్ష. భారతదేశంలోనే తలసరి ఆదాయంలో పర్ క్యాపిటాలో నెంబర్ 1గా రాష్ట్రాన్ని నిలబెట్టింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. 2013-14లో 1,12,000 రూపాయలు మన తలసరి ఆదాయం. మేము దిగిపోయే నాటికి 3,47,000 రూపాయలతో భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా తలసరి ఆదాయంలో నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం అధ్యక్ష. కానీ ఈరోజు ఏం జరుగుతుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో? మరి ఇప్పుడు తలసరి ఆదాయంలో కూడా తగ్గింది. ఈరోజు 24-25 పర్ క్యాపిటా చూస్తే కరోనా పీరియడ్ తర్వాత దిస్ ఇస్ ద లోయెస్ట్ అధ్యక్ష. మరి రిజిస్ట్రేషన్ ఆదాయం డౌన్ ఉంది అధ్యక్ష. వెహికల్ సేల్స్ తగ్గింది. GST గ్రోత్ రేట్ తగ్గింది. ప్రభుత్వం హ్యాండ్సప్, అందుకే అన్ని డౌన్ అధ్యక్ష. మందు గమనం ఒక్కటే జోరుగుంది అధ్యక్ష. మిగతా అన్ని రంగాల్లో మందగమనమే కానీ మందు గమనం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జీరో వాల్యూ అని మాట్లాడారు అధ్యక్ష మూసీ విషయంలో అధ్యక్ష. నిజమే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2023 డిసెంబర్ నుంచి జీరో వాల్యూ మిషన్ ప్రారంభమైంది అధ్యక్ష. మార్కెట్లో జోరు లేదు, దుకాణాల్లో గిరాకీ లేదు, అంతా నెగిటివ్ సెంటిమెంటే అధ్యక్ష. క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్ అన్ని డమాల్. పల్లెల్లో పొలానికి ధర లేదు. ప్లాట్లు కొన్న వాళ్ళు ఇవాళ మళ్ళీ అమ్ముకోవడానికి రీసేల్ కోసం నానా పాటలు పడుతున్నారు. సాగు భూమి అమ్మకాల్లో స్తబ్దత, రియల్ ఎస్టేట్ చిత్తైపోయిన పరిస్థితి. ఒకప్పుడు అధ్యక్ష నీరో చక్రవర్తి గురించి చదువుకున్నాం అధ్యక్ష, ఇప్పుడు జీరో చక్రవర్తిని చూస్తున్నాం అధ్యక్ష. గొప్ప విషయం అధ్యక్ష ఇది. ప్రజల ఆస్తుల్ని జీరో వాల్యూ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు అధ్యక్ష.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అధ్యక్ష చూస్తే ఇవాళ రాబడులు 2023-24లో 14,295 కోట్ల రూపాయలు వచ్చింది అధ్యక్ష ఆనాడు. మరి 2024-25లో అంచనాలు పెట్టుకున్నారు అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష? 14,295 కోట్ల నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం 8,473 కోట్లకు పడిపోయింది. 10 ఏళ్ల కాలంలో 25% గ్రోత్ రేట్తో నడిపించాం అధ్యక్ష. కానీ ఇప్పుడు నేల చూపులు అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఈ సంవత్సరం కూడా చూడండి అధ్యక్ష, గత ఏడాది షాక్కి తగ్గించుకున్నారు అధ్యక్ష ఎస్టిమేట్స్. ఈసారి 19,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. కానీ జనవరి వరకు చూస్తే రీచ్ మాత్రం కేవలం 64%. ఈ లాస్ట్ క్వార్టర్లో ఏమైనా వస్తుందా లేదా మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. ఇది కరోనా తర్వాత సెకండ్ లోయెస్ట్ అధ్యక్ష. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న స్లంప్కి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. ఇక అధ్యక్ష ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అంటే ఒకటి అధ్యక్ష, ఇవాళ నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ విధానాలు అధ్యక్ష. 1-2 కాదు. మరి ఇవాళ రివెంజ్ పాలిటిక్స్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కూడా బలిపెట్టే పరిస్థితి. మీరు చూడండి అధ్యక్ష, ఎంత విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. మా శ్రీధర్ బాబు గారికి తెలుసు అధ్యక్ష, వారు ఐటీ మినిస్టర్ గారు. టీ హబ్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంక్యుబేటర్ అధ్యక్ష, టెక్నాలజీ ఇంక్యుబేటర్ అధ్యక్ష. అది మేము కట్టాం. ఇవాళ శ్రీధర్ బాబు గారు నడిపిస్తూ ఉన్నారు, గవర్నమెంట్ నడిపిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచనలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే, మరి టీ హబ్ అంటే అది ఏమనుకున్నారు, ఛాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏందో తెలియదు. కానీ మన ప్రభుత్వ కార్యాలయాలు అందులోకి తరలించాలని ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. ఆర్డర్ ఇచ్చి మళ్ళీ తర్వాత గంటలో 2 గంటలకో సవరించుకున్నారు. అంటే మంత్రులకు తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఆర్డర్లు వస్తున్నాయి, మళ్ళీ తర్వాత సవరించుకుంటున్నారు. ఏం నడుపుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. వాస్తవం ఏంటి అంటే, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ప్రజల ఆర్థిక స్తోమత పెరిగింది అధ్యక్ష, కుటుంబాల ఆదాయం పెరిగింది. ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష, నేను ఇస్తాను. ఎంపీసీఈ సర్వే అధ్యక్ష, సర్వే మీకు పంపిస్తాను అధ్యక్ష. కుటుంబ తలసరి వ్యయంలో తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 అధ్యక్ష, రూరల్లో నెంబర్ 4. వస్తువులు, వాహనాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కొంటున్న రాష్ట్రం ఎక్కడ ఉంది ఈ దేశంలో అంటే తెలంగాణ అని నానుడి. కానీ ఈరోజు పరిస్థితి ఎంత అధ్యక్ష? మరి 4-5 నెలలుగా నెగిటివ్ ఇన్ఫ్లేషన్ నడుస్తూ ఉంది. నెగిటివ్ ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ అంటే జూన్ నుంచి అక్టోబర్ దాకా 5 నెలల్లో 4 నెలలు డిఫ్లేషనే ఉన్నది. ఎక్కడుంది గ్రోతు? పరిస్థితి ఇట్లా ఉంటే మరి మీరేమో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఆ రోజు 10 ఏళ్ల నుంచి పెంచుకున్న ప్రగతి పోయింది, పరపతి పోయింది. ఫస్ట్ డే నుంచే నెగిటివ్ ఆలోచనలు అధ్యక్ష. మరి పొలిటికల్ ప్రాపగాండా కోసం చేసే పనులు ఇవాళ ఎట్లా ఉందంటే పరిస్థితి అధ్యక్ష. ఒకవైపేమో అంతా ఫాల్ అధ్యక్ష, రెవెన్యూ ఫాలు, అన్ని ఫాలు. కానీ మీరేమో రైజింగ్ అని జాకీలు పెట్టి లేపుతా ఉన్నారు అధ్యక్ష మీ గవర్నమెంట్ని. రైజింగ్ సమిట్ ఈ మధ్యన అక్కడ పెట్టారు అధ్యక్ష, డేరా నగర్లో సమిట్ పెట్టారు. అది గ్లోబల్ సమిట్ అది పెట్టారు అధ్యక్ష. ఇక అందులో ఎట్లా అంటే అధ్యక్ష, గ్రాఫిక్స్ మాయాజాలం, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం సాధించారయ్యా అంటే 5,75,000 కోట్లు. అది వస్తే అధ్యక్ష అడ్వర్టైజ్మెంట్లు, నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంక్. ఆ టైప్లో ఒక్కో పేపర్ చూస్తే ఒక్కో నెంబర్ అధ్యక్ష. ఒక ఆయన 5,75,000 కోట్లు అంటాడు, ఇంకో ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు. ఇష్టం అధ్యక్ష. అంటే అధ్యక్ష మాకు కన్ఫ్యూజన్ వచ్చింది అధ్యక్ష చూస్తే. మరి ఒకవైపేమో గవర్నర్ ప్రసంగంలో $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం 2031 కల్లా అని చెప్పారు. మరి మీరు చెప్పే లెక్కలు చూస్తుంటే మరి ఇంకొక 4 రోజుల సమిట్ నడిపిస్తే అక్కడనే అయిపోతుంది 1 ట్రిలియన్ ఎకానమీ. ఇంకేం అవసరం ఉంటే నాకు అర్థం కాదు. ఇంకా విచిత్రమైంది, గవర్నర్ ప్రసంగంలో ఇంకో మాట చెప్పారు అధ్యక్ష, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం. చేయండి, కానీ 1 కోటి మంది కోటీశ్వర్లు అయితే 1 కోటి కోట్లు రాష్ట్రంలో సమకూరితే 100 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. 100 ట్రిలియన్లు. మీరు చెప్పే 1 ట్రిలియన్ 4 ట్రిలియన్లు కాదు, 100 ట్రిలియన్లు. ఆచరణ సాధ్యంగాని మాటలు, ఆకాశ సౌదాలు, గ్రాఫిక్స్తో విహారాలు ఎన్ని రోజులు నడిపిస్తారు ఇట్లా అబద్ధాలు, అబండాల మీద ప్రచారాలు అధ్యక్ష. విచిత్రం అధ్యక్ష. గ్లోబల్ సమిట్ తర్వాత దావోస్ 3 టూర్లు. నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నా, వారు ఇక్కడే ఉన్నారు. దయచేసి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు నిజంగా అనౌన్స్ చేశారు, ఎన్ని ఎంఓయూలు అనౌన్స్ చేశారు, ఎన్ని గ్రౌండ్ అయినాయి. ఎందుకంటే రకరకాల వార్తలు వస్తున్నాయి, ఏది నిజము ఏది అబద్ధం ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, మాటలేమో లక్షల కోట్లు, చేతలు చూస్తే టీఎస్ ఐపాస్, మీ వెబ్సైటే నాది కాదు, టీఎస్ ఐపాస్ వెబ్సైట్ చూస్తేనేమో పూరెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ 10 years అని చెప్తా ఉంది. కాబట్టి మంత్రి గారితో నా రిక్వెస్ట్, మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో చెక్ చేసుకోండి. అట్లాగే ఇంకా విచిత్రం అధ్యక్ష, ఫార్మా సిటీ కోసం మా ప్రభుత్వం ఆనాడు 14,000 ఎకరాలు సేకరించింది అధ్యక్ష. వీళ్ళ రోజు భట్టి విక్రమార్క గారు అక్కడ పాదయాత్ర చేసి అక్కడ అనౌన్స్ చేశారు అధ్యక్ష. ఏమని? ఫార్మా సిటీ భూములు వెనక్కిస్తాం, ఫార్మా సిటీ రద్దు చేస్తాం. ఇవాళ అక్కడ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, ఇంకేదో పేర్లు ఇంకా 4-5 ఉన్నట్టున్నాయి అధ్యక్ష. ఇవన్నీ చెప్తా ఉన్నారు. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, నేను అసెంబ్లీలో ఇక్కడ అడిగా, ఫార్మా సిటీ ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్ శ్రీధర్ బాబు గారు. ఇట్ వాజ్ కండిషనల్ టు యూజింగ్ ఇట్ ఫర్ ఫార్మా. మీరు ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలకు ప్లాట్లు ఇస్తాం,
ఎంపీలకు ప్లాట్లు ఇస్తాం, జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తాం, స్పోర్ట్స్ స్టేడియం కడతాం, 3000 ఎకరాల జూ పార్క్ కడతాం. అవి కుదరవు అక్కడ. అది మీకు తెలుసు, నాకు తెలుసు. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, వీళ్ళు కోర్టులో ఒకటి చెప్తారు, బయట ఒకటి చెప్తారు అధ్యక్ష. కోర్టులో ఏం చెప్తున్నారు అధ్యక్ష? ఫార్మాసిటీ రద్దయిందా అని కోర్టు అడిగింది అధ్యక్ష, హైకోర్టు. లేదు లేదు రద్దు కాలేదన్నారు అధ్యక్ష. మరి ఇక్కడ బయట ఏం చెప్తున్నారు అధ్యక్ష? లేదు లేదు అది మొత్తం 4th సిటీ, 5th సిటీ, ఫ్యూచర్ సిటీ, తర్వాత దాని చుట్టూ ఒక 56 గ్రామాలు కలిపేసినాం, 30,000 ఎకరాలు, 90,000 ఎకరాలు, 760 స్క్వేర్ కిలోమీటర్లు నిన్న గవర్నర్ గారితో చెప్పించారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, కాలుష్యకారక పరిశ్రమల విషయంలో పోరాటం చేసిన మీరు ఏ రకంగా మరి కాలుష్యకారక పరిశ్రమలు మధ్యలో పెట్టి చుట్టూ ఇవన్నీ చేయగలుగుతారు? అసలు ల్యాండ్ అక్విజిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కండిషనల్. సమాధానం చెప్తారా? ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా? ప్రస్తుత సిటీని పట్టించుకునేవాడు నాదుడు లేడు, ఫ్యూచర్ సిటీ అంట. అందుకే దయచేసి అధ్యక్ష, ఎట్లా నమ్మకం కుదురుతుంది అధ్యక్ష పారిశ్రామికవేత్తలకి? ప్రపంచ స్థాయి ఔషధ నగరిని దెబ్బతీసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తప్పకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరేమో ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళు అంటున్నారు, మరి కంపెనీలు ఏమో పోతున్నాయి అధ్యక్ష. ఒకటి కాదు అధ్యక్ష, నేను ఉత్తనే చెప్తలేను, నేనేదో ఆషామాషి కూడా చెప్తలేను అధ్యక్ష. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడితే ఉంటారా అధ్యక్ష పారిపోకుండా? తలకు తుపాకులు పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చినాయి. నేను చెప్పలా, ఒక మంత్రి గారి కుటుంబ సభ్యులే చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష మరి మీరు ఆలోచించాలి అధ్యక్ష. గ్లోబల్ సమిట్ అని పెట్టారు మీరు, సంతోషం, ఆ డేరా నగర్లో పెట్టారు. కానీ 3 ప్రముఖులు ముత్యాల లాంటి మాటలు అయితే చెప్పినారు అధ్యక్ష. దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారు అధ్యక్ష, దశాబ్ద కాలంలో తెలంగాణ తిరుగులేని ప్రగతిని సాధించింది, దేశంలో నెంబర్ 1గా నిలబడ్డదని ఆర్బీఐ మాజీ గవర్నర్ మీ మొహం మీదనే అక్కడే చెప్పిపోయినారు అధ్యక్ష. అట్లాగే తెలంగాణ సంపద జీఎస్డిపి 3 రెట్లు పెరిగింది, తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ అదే సమిట్లో చెప్పారు అధ్యక్ష. అట్లాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ గారు అప్పర్ ఇన్కమ్ మిడిల్ కేటగిరీ స్టేట్గా ఎదిగింది తెలంగాణ, భారతదేశం ఎదగాలి అంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉండాలి అని సుమన్ బెర్రీ చెప్పారు అధ్యక్ష. ఎట్లుంటుందంటే అధ్యక్ష, మీ ఎదురుగానే దివాలా దివాలా అని మీరు చేసే ప్రచారానికి దిమ్మ తిరిగే సమాధానం మీరు పిలిచిన అతిథులే చెప్పారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెనకటికి అధ్యక్ష ఒక రాజు ఉండే అధ్యక్ష, ఆయన పేరు హిరణ్యకశిపుడు. ఆయన ఏం చేసిండు అధ్యక్ష, నా రాజ్యంలో నారాయణ నామస్మరణ వినబడకూడదు అని చెప్పి నిషేధం విధించిండు అధ్యక్ష. నా రాజ్యంలో హరియానా వాళ్ళు కనిపించకూడదు అని నిషేధం విధించాడు. కానీ ఆయనకు పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు రోజు నిత్యం నారాయణ మంత్రాన్ని జపిస్తుండే అధ్యక్ష. దాంతోనేమైంది, ఎక్కడున్నాడు నీ హరి అని హిరణ్యకశిపుడు అడిగితే, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడు అని జవాబిచ్చిండు ప్రహ్లాదుడు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, మీకు ఎందుకు చెప్తున్నా ప్రత్యేకించి ఈ మాట అంటే అధ్యక్ష ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష? మీకు ఇష్టం లేకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు, కానీ 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చి 10 ఏళ్ళు తెలంగాణ అగ్రభాగాన్ని నిలబెట్టిన కేసీఆర్ గారి పేరు చెప్పడం మీకు ఇష్టం లేదు. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, ఎట్లా జరిపేస్తారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు? అడుగడుగున ఆనవాళ్ళు కేసీఆర్ గారివే కదా. మీరు కూర్చునే సెక్రటేరియట్ కట్టిందే కేసీఆర్ గారు, అట్లాగే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టింది కేసీఆర్ గారు. మీరు ఫ్యూచర్ సిటీ అని బిల్డప్ ఇస్తే ఆ ఫ్యూచర్ సిటీ భూసేకరణ చేసిందే కేసీఆర్ గారు. అసలు తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, అంతకంటే ఏం చెప్పాలి మీకు అధ్యక్ష? ఈ ప్రభుత్వం అధ్యక్ష కొన్ని విషయాల్లో మాత్రం మంచి దూకుడుతో పర్ఫార్మెన్స్ చూపెడుతోంది అధ్యక్ష, చాలా దూకుడు. కొన్ని విషయాలు ల్యాండ్ ఆక్షన్లు, లిక్కర్ కలెక్షన్లు, అదుపులేని అప్పులు అధ్యక్ష. వాస్తవం ఏంది అధ్యక్ష? అన్నిట్లో రివర్స్ గేర్ అంటే కాదు సార్. అధ్యక్ష సార్, ఈరోజు మేమిక్కడ ప్రభుత్వంలో ఉన్నది ఆలోచన చేస్తూ ఉన్న తీరును కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆషామాషిగా ప్రభుత్వాన్ని నడుపుతలేం, బాధ్యతాయుతంగానే నడుపుతూ ఉన్నాం. మీరు యజ్ఞం అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వం అంటే 10 సంవత్సరాలు యజ్ఞం చేస్తే బాగుంటుండే వీళ్ళలాగానే అనుకుంటున్నారు. చాలా సంతోషం ఇప్పుడు అన్న గుర్తిస్తున్నందుకు. కానీ ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశం వచ్చే వరకు ఆ రోజు బట్టి విక్రమార్క గారు కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాలుష్యతమైన పరిశ్రమలు రావద్దు, ఒక గ్రీన్ ఫార్మాకు సంబంధించిన అంశం తీసుకురావాలనే ఉద్దేశంతోనే పోతా ఉన్నాం అధ్యక్ష. కాలుష్యం లేని ఏ విధంగానైతే మరి ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో సరే, ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది అధ్యక్ష. వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి రెసిడెన్షియల్ ఏరియా వస్తుంది, వారికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఏరియా వస్తుంది, స్పోర్ట్స్ ఎరీనా వస్తుంది.
ఐటీకి సంబంధించిన వారి పరిశ్రమలకు సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఎరీనా కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. లేకుంటే మనం క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సహజంగానే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈరోజు దానికి ఒక స్పెసిఫిక్గా అక్కడ గ్రీన్ ఫార్మా మేము చేపడుతున్నామని ఈరోజు కోర్టులో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. వెనుకకు పోతున్నాం మేము, దేని విషయంలో కూడా బేషిజాలు లేవు. ఈరోజు కూడా స్పష్టంగా పోతున్నాం. మీరు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చేయండి. కానీ మేము ప్రజలకు చేసే తీరుని మంచి ఆలోచన ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వీరు చెప్తా ఉన్నారు, అరే 5,75,000 కోట్లు ఎంఓయూలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు, చేసుకోకుంటే బాగుండేదని వారి ఆలోచన కనబడతా ఉంది. సరే, వారి ఆలోచన ఆ విధంగా ఉంది కానివ్వండి. వారికి ఆ విధంగా కాదు, 5,75,000 ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన మాకు కూడా తెలుసు అధ్యక్ష, వారికి కూడా తెలుసు. వారు కూడా వెళ్ళారు, దావోస్కి వెళ్ళారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. ఈరోజు మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఒక పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మనం మాట్లాడితే ఎంఓయూలు చేసుకున్న తర్వాత అసలు గ్రౌండ్ అయినవి ఎంత శాతం ఉంటుంది మీ దగ్గర అని అడిగారు. ఎందుకంటే అత్యధిక శాతం ఎంఓయూలు వాళ్ళే చేసుకుంటారు డావోస్కి వచ్చి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద. 30 to 40% విల్ బి గ్రౌండెడ్. మా దగ్గర ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో అవుతుందని చెప్పారు, వారికి కూడా తెలుసు. నేను డెఫినెట్లీ ఐఎమ్ స్టాండింగ్ ఓవర్ హియర్ ఆన్ దిస్ ఆగస్ట్ హౌస్ అధ్యక్ష. We will give the white paper, we will submit everything onto the floor of the house. We are striving very consciously, conscientiously, trying to prove ourselves that Telangana will definitely rise. He speaks about, Adhyaksha, మహిళలను లక్షాధికారులను చేస్తామని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇదే సభలో చెప్పారు. పెద్దలు 2-3 కూడా ఇదే సభలో ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నవారు కూడా ఉన్నారు అధ్యక్ష. లక్షాధికారులను చేయాలని ఒక టార్గెట్, ఒక లక్ష్యం, ఒక విజన్. ఈ విజన్ ని కూడా హేళనగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. మహిళల సాధికారిత విషయంలో హేళనగా మాట్లాడుతా ఉన్న కేటీఆర్ గారు విత్డ్రా చేసుకోవాలా. కోటీశ్వర